బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్ రెమ్యునరేషన్ పెంచేశాడా? 200 కోట్లు కొల్లగొట్టేందుకు ఆపసోపాలు పడే తల అంత డిమాండ్ చేస్తున్నాడా? టాలీవుడ్ నిర్మాణ సంస్థ అందుకే తప్పుకుందా? స్టార్ హీరో అడిగినంత ముట్ట చెప్పేందుకు ముందుకొస్తున్న ఆ నిర్మాణ సంస్థ ఏది చూద్దామా? డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో జోరు మీదున్న అజిత్ కు బ్రేక్ లేసింది తునివు. సినిమా ఎప్పుడొచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియకుండా వెళ్ళిపోయింది. కానీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఆ లోటును కాస్త పూడ్చింది. తన కెరియర్ లోని అత్యధిక వసూలును రాబట్టుకున్న చిత్రంగా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఓవరాల్ గా 250 కోట్లను కలెక్ట్ చేసిందని టాక్. నెక్స్ట్ AK-64 ని లైన్ లో పెడుతున్నాడు ఈ కోలీవుడ్ సూపర్ స్టార్. ఈ ప్రాజెక్ట్ కూడా అదిక్ రవిచంద్రనే ఛాన్స్ ఇచ్చాడని సమాచారం. AK-64 త్వరలో పట్టాలెక్కబోతోంది. అయితే ఇప్పుడు కోలీవుడ్ ఇలాకాలో అజిత్ రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అయి కూర్చుంది. నెక్స్ట్ సినిమా కోసం తల భారీ రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నాడట. గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం 110 కోట్లు తీసుకున్న అజిత్ AK-64 కి 180 కోట్లు అడిగాడన్నది లేటెస్ట్ బస్. యాక్చువల్లీ AK-64 ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని ఎప్పటి నుంచో టాక్ వినిపించింది. కానీ అజిత్ డిమాండ్ చూసే వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మైత్రి ప్లేస్ లోకి వేల్స్ నిర్మాణ సంస్థ వచ్చి చేరినట్టు సమాచారం. AK-64 ని 270 కోట్లతో నిర్మించేందుకు రెడీ అయిందని టాక్. అజిత్ అడిగినంత ఇచ్చేందుకు యాక్సెప్ట్ చేశారట నిర్మాత ఈషారి గణేష్. అజిత్ ఖాతాలో భారీ హిట్స్ ఉన్నా ఇప్పటి వరకు 200 కోట్లను చూసేందుకు ఆపసోపాలు పడుతున్నాడు. అతన్ని కాంపిటేటర్ గా చూసే విజయ్ లియోతో 500 కోట్ల మార్క్ ని టచ్ చేస్తే తలాగు అది అందని ద్రాక్షగానే మిగులుతోంది. గుడ్ బ్యాడ్ అగ్లీతో 200 కోట్ల మార్కు చూసినప్పటికీ నిర్మాతలకు లాస్ అయిందని సమాచారం. నిర్మాణ వ్యయం ఎక్కువ కావడంతో బ్రేక్ ఈవెన్ కాలేదని టాక్. సుమారు 60 కోట్ల నష్టం వాటిల్లిందట. నిర్మాతలకు నష్టాలు వస్తున్నా కూడా అజిత్ రెమ్యునరేషన్ ని మాత్రం పెంచేస్తున్నాడు. అంటే ప్రొడ్యూసర్స్ కష్టాలు ఈ స్టార్ హీరోకి పట్టవా, లేక వాళ్ళ తిప్పులు వాళ్ళు పడతారులే అని వదిలేస్తున్నాడా? రజనీ విజయ్కి ఇస్తున్నారు, మరి నాకెందుకు ఇవ్వరు అన్నా?